అనంతపురం పార్లమెంట్ పరిధిలో జనసేన పార్టీ తన ఉనికిని చాటుకుంటోంది. గుంతకల్లు మరియు ఉరవకొండ నియోజకవర్గాలలో నిర్వహించిన ఉద్యమీ సభ్యత్వ కార్యక్రమాలు అత్యంత ఘనంగా జరిగాయి. పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతూ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఒక మహోద్యమంలా సాగింది. ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్, పిఎస్సి సభ్యులు డాక్టర్ పసుపులెట్టి హరిప్రసాద్ గారు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ముందుగా గుంతకల్లు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద జనసేన కార్యకర్తలు డాక్టర్ హరిప్రసాద్ గారికి అపూర్వ స్వాగతం పలికారు. ఇన్ఛార్జ్ వాసగిరి మణికంఠ ఆధ్వర్యంలో భారీ కండువాలు, బాణసంచా హోరుతో పట్టణం జనసేన జెండాలతో నిండిపోయింది. పామిడి, గుత్తి మండలాల అధ్యక్షులు మరియు వందలాది మంది జన సైనికులు, వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వ నమోదును విజయవంతం చేశారు. అనంతరం ఉర్వకొండలో జరిగిన కార్యక్రమంలో కూడా అదే స్థాయి స్పందన లభించింది. ఇన్ఛార్జ్ గౌతమ్ నేతృత్వంలో సుధీర్, చంద్ర, నగేష్ వంటి సీనియర్ నాయకులు మరియు యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు. సభ్యత్వం తీసుకోవడం ద్వారా పార్టీ పట్ల తమకున్న నిబద్ధతను కార్యకర్తలు చాటుకున్నారు. సభ్యత్వ నమోదు కేవలం సంఖ్య కోసం కాదని, అది పార్టీ బలోపేతానికి పునాది అని ఇక్కడి ఉత్సాహం నిరూపించింది. ఈ సందర్భంగా డాక్టర్ పసుపులెట్టి హరిప్రసాద్ గారు ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సభ్యత్వం అనేది కేవలం ఒక కార్డు కాదు, అది ఒక బాధ్యత. క్రమశిక్షణతో పనిచేసే కార్యకర్తలే రేపటి నాయకులు అని ఆయన స్పష్టం చేశారు. సామాజిక న్యాయం, అవినీతి రహిత పాలనే లక్ష్యంగా యువత, మహిళలు, రైతులు జనసేన సిద్ధాంతాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదులో ఈ రెండు నియోజకవర్గాలు రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలవాలని ఆయన ఆకాంక్షించారు. మొత్తానికి గుంతకల్లు, ఉరవకొండలో జరిగిన ఈ ఉద్యమీ కార్యక్రమం జనసేన పార్టీ భవిష్యత్తుకు శుభసూచకంగా నిలిచింది. కార్యకర్తల ఐక్యత, క్రమశిక్షణ చూస్తుంటే రాబోయే రోజుల్లో జిల్లాలో పార్టీ మరింత పుంజుకోనుందని స్పష్టమవుతోంది.